హాయ్ అండి అందరికీ, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫ్రెష్ కొబ్బరిని చిప్పలో నుంచి ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. మనకి కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఫ్రెష్ కొబ్బరిని ఈ విధంగా కానీ మనం తీసుకుంటే చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని ఏ విధంగా సపరేట్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఇలా కుక్కర్ని తీసుకుని అందులో వాటర్ వేసి కుక్కర్ ప్లేట్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఈ చిప్పల్ని అనమాట, ఫ్రెష్ కొబ్బరిని అనమాట ఈ విధంగా మనం బోర్లించి పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న దాన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, సిమ్లో ఒక 5 మినిట్స్ వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల కొబ్బరి ఉడికిపోతుందనే మీకు అనుమానం అక్కర్లేదండి. అసలు ఏమీ అవ్వదు, ఫ్రెష్ కొబ్బరిలాగే ఉంటుంది. నేను ట్రై చేశాను కాబట్టి ఈ వీడియో మీకు తీసి పెడుతున్నాను. నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి చెప్తున్నాను, ఎలాంటి ఇదైతే ఉండదండి. చక్కగా రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు చల్లరనిద్దాం. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫ్రెష్ కొబ్బరి అనేది చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. చల్లారిపోయాయండి. మనం ఈ చిప్పలోంచి కొబ్బరిని సపరేట్ చేద్దాం. నాకు మాత్రం ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్గా నేను ఎన్ని కొబ్బరినైనా ఈ విధంగానే తీసుకుంటున్నాను. అందుకోసమే మీకు కూడా వీడియో తీసి పెట్టానండి. మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఏదైనా ఉపయోగపడుతుందంటేనే నేను పెడతానండి, లేదంటే పెట్టను అనమాట. మనం ఒక చాకుని తీసుకొని చుట్టూ కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి, లోపల మనకు వచ్చేస్తుంది, కానీ చుట్టూ కొంచెం ఇలా మనం తీసుకోవాలి. ఒకసారి తీసుకున్నాక మనం ఇలా కింద కొడితే చాలండి, చక్కగా అనేది మనకి కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది ఆ చిప్ప నుంచి అనమాట. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేశాక మీకు బాగుందనిపిస్తేనే అప్పుడు మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఏదైనా యూజ్ఫుల్ అవుతేనే పెడతానండి. చక్కగా చూసారా నేను ఎంత చక్కగా సపరేట్ చేసుకున్నాను. ఎన్ని చిప్పలనైనా మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు అండి. కొబ్బరిని సపరేట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ కొబ్బరిని మనం వీటితో లడ్డూలు చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డూలు. అలాగే కొబ్బరి కూరని తీసేసుకోవచ్చు, కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.